హలో ఆల్. సో అదేంటి ఫస్ట్ యూనిట్ ఒక వీడియో, సెకండ్ యూనిట్ ఒక వీడియో, థర్డ్ ఫోర్త్ రకరకాల వీడియోస్ విడివిడిగా చేస్తారు. 5 6 7 8 యూనిట్స్ ఒకటే వీడియో ఏదో చేద్దామని అనుకుంటున్నారంటే బికాస్ ఈ 5 6 7 8 అనేవి యూ హ్యావ్ టు కీప్ ద లాస్ట్ ప్రయారిటీ. ఎందుకంటే 1 2 3 4 యూనిట్స్ అన్నీ అటెంప్ట్ చేస్తాము, మనం ఏ ప్రాబ్లం వచ్చినా చేయగలము అని అనుకున్నప్పుడే ఎంటర్ ఇన్ టు దిస్ 5 6 7 8. సో ఈ 5 6 7 8 యూనిట్స్ని ఎలా చెప్పాలంటే ఈ 5 6 7 8 యూనిట్ ఈస్ ద ఫిఫ్త్ ఎస్సే ఆర్ రిస్కీ టైప్ ఎస్సే అనమాట. సో 1 2 3 4 ఎస్సేస్లో ఏవైనా ఎస్సే మనకి రాకపోయినా ఓకే అవి రాయడానికి ఒక ఎస్సే లేకపోతే 2 ఎస్సేస్ 1 or 2 అక్కడ 1 2 3 4లో నుంచి మాత్రం ఎస్సేస్ స్కిప్ చేయొద్దు. ఆ 1 2 3 4లో ఏమైనా ఎస్సేస్ మనకి రాకపోయినా ఎస్సేస్ కష్టంగా ఉన్నాయి అనిపించినా అటెంప్ట్ దిస్ 7 8 or 5 6. ఓకే, సో అసలు ఈ 5 6 7 8 యూనిట్స్ అంటే ఏంటి? సో ఫిఫ్త్ యూనిట్ ఈస్ టర్బైన్స్ అండ్ సిక్స్త్ యూనిట్ ఈస్ పంప్స్. ఓకే, ఫిఫ్త్ యూనిట్ ఈస్ టర్బైన్స్, సిక్స్త్ యూనిట్ ఈస్ పంప్స్, సెవెంత్ యూనిట్ ఈస్ ఆయిల్ పవర్ హైడ్రాలిక్స్, అండ్ ఎయిత్ యూనిట్ ఈస్ న్యూమాటిక్స్. ఓకే, సో దీస్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ 5 6 7 8. సో 1 2 3 4 అనేవి ఒక డీటెయిల్డ్గా 25 మినిట్స్ పైన 20 మినిట్స్ పైన ఈ వీడియోలో ఎందుకు చేయాల్సి వచ్చిందంటే బికాస్ దోస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. ఎందుకంటే షార్ట్ ఎస్సేస్కి చాలా ఈజీగా రాసే క్వశ్చన్స్ 1 2 3 4, బట్ 5 6 7 8 అనేవి ఐఎమ్ గివింగ్ యూ ఎ చాయిస్. యూ ఆల్ నో వెరీ వెల్. ఏం తెలుసు మనకున్న 8 యూనిట్స్లో ఓకే 8 యూనిట్స్లో షార్ట్స్ ఎస్సేస్ కింద డివైడ్ చేసుకుంటే సో అన్నిటిలోంచి ఒక షార్ట్ ఓకే, బట్ ఎక్సెప్ట్ దిస్ 7 8 యూనిట్స్ అన్నిటిలోంచి ఒక షార్ట్ వస్తుంది అండ్ ఎస్సేస్ ఆల్సో అన్నిటిలోంచి ఒక్కొక్క ఎస్సే వస్తుంది. ఓకే, యూ హ్యావ్ టు అటెంప్ట్ ఎనీ 5 ఫ్రమ్ దిస్ అండ్ యూ హ్యావ్ టు అటెంప్ట్ ఆల్ 10 ఫ్రమ్ దిస్. దెర్ ఈజ్ నో చాయిస్ ఫర్ ద షార్ట్ క్వశ్చన్స్. సో షార్ట్ క్వశ్చన్స్కి మాత్రం అన్ని యూనిట్స్ మీద ఐడియా ఉండాలి. అన్ని యూనిట్స్ మీద 8 యూనిట్స్ మీద ఐడియా ఉంటేనే మనం ఆ 30 మార్క్స్ గురించి అటెంప్ట్ చేయగలం. ఆ 30 మార్క్స్ అండ్ ఈ 50 మార్క్స్ ఉన్నాయి కదా, 5 10s 50, ఇందులో ఎనీ 5. సో ఆ 1 2 3 4లోంచి మాత్రం ఎస్ఏస్ అటెంప్ట్ చేసేలాగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మనకి హెచ్ఎఫ్పిసిఎస్ అనేది కంప్లీట్లీ ఇట్ ఈస్ ఏ ప్రాబ్లమెటిక్ సబ్జెక్ట్. సో ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండే సబ్జెక్ట్ కాబట్టి కరెక్షన్ చేసేవాడు కూడా ప్రాబ్లమ్స్ని కరెక్ట్ చేద్దామనే అప్రోచ్తోనే ఉంటాడు. సో మనం థియరీ ఎక్కువ రాసామంటే ఇందులో దేర్ ఈజ్ నో స్కోప్ ఫర్ గివింగ్ యూ గుడ్ మార్క్స్. సో ఫస్ట్ ఈ 5 6 7 8 అంటే ఏంటో, ఏమేం ఫస్ట్ ప్రయారిటీ మనకి ఏది తీసుకోవాలో ఫస్ట్ చూసేసుకుందాం. లేటర్ ఆన్ అసలు ఈ ఎగ్జామ్ అటెంప్ట్ ఎలా అటెంప్ట్ చేస్తే మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టర్బైన్స్ అండ్ పంప్స్. సో మీకు అయితే పక్కా క్లారిటీ ఉంది కదా, ఈ 8 యూనిట్స్ పేర్లు 8 యూనిట్స్లో ఉన్న ఎలిమెంట్స్, ప్రతి చాప్టర్ ఉన్న ఎలిమెంట్స్ మనకు ఐడియా ఉంటేనే షార్ట్ క్వశ్చన్స్ రాయగలం. దెర్ ఈజ్ నో డౌట్ ఫర్ దట్. సో దెర్ ఈజ్ నో ఛాన్స్ ఫర్ స్కిప్పింగ్ ఎనీ యూనిట్. ఏ యూనిట్ స్కిప్ చేయకూడదు. అలాగని చెప్పి అన్ని యూనిట్లోంచి ఎస్సేస్ చూడాలంటే దెర్ ఈజ్ నో రూల్ ఫర్ దట్, బట్ దెర్ ఈజ్ ఎ రూల్ ఫర్ నోయింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఎవ్రీ చాప్టర్. అసలు ఎలిమెంట్ ఉంది. సో టర్బైన్ అనే చాప్టర్, అసలు టర్బైన్ అనే చాప్టర్లో టర్బైన్ అంటే ఏంటి, ఓకే టర్బైన్తో పవర్ ఎలా ప్రొడ్యూస్ చేస్తారు, సో ఇలాంటి కామన్ టర్మ్స్ అన్నీ తెలియాలి. సో ఏమేమి తెలుసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాల్సింది ఏంటంటే వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ టర్బైన్ అండ్ పంప్. ఓకే, వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ టర్బైన్ అండ్ పంప్? సో టర్బైన్ ఈజ్ ఎ డివైస్ విచ్ ఈజ్ యూజ్డ్ టు కన్వర్ట్ hydraulic energy to mechanical energy, and pump is vice versa, it converts mechanical to hydraulic. So what is mechanical, what is hydraulic? సో టర్బైన్లో ఏం జరుగుతుంది, టర్బైన్లో ఎక్కడో హై రిజర్వాయర్ డ్యామ్ దగ్గర ఉన్న వాటర్ని తీసుకెళ్ళి మనం ఒక ఇంపెల్లర్ మీద స్ట్రైక్ చేస్తాం. ఓకే, బట్ ఇన్ ద వైస్ వర్సా ఆఫ్ పంపులో ఆల్రెడీ ఇంపెల్లర్ ఉంటుంది. ఆ ఇంపెల్లర్ రొటేట్ అవుతూ ఈ గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాటర్ తీసుకెళ్ళి ఏ టాప్ ఫ్లోర్లోనో ఎక్కడో టెరాస్ మీద వరకు అది తీసుకెళ్ళగలదు. సో ఇక్కడ వాట్ ఈస్ హైడ్రాలిక్ ఎనర్జీ మీన్స్ మనకి అక్కడ రిజర్వాయర్ కానీ డ్యామ్స్లో కానీ ఫ్లో అవుతున్న వాటర్ ఉంది కదా, దట్ ఈస్ ద హైడ్రాలిక్ ఎనర్జీ. అండ్ మెకానికల్ ఎనర్జీ మీన్స్ మెకానికల్ కాంపొనెంట్ మనం రొటేట్ చేస్తున్నాం టర్బైన్లో. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ హైడ్రాలిక్ ఎనర్జీ టు మెకానికల్ ఎనర్జీ. బట్ వేరాస్ ఇఫ్ యూ గో టు పంప్స్లో ఏం జరుగుతుంది, మనం మెకానికల్ కాంపొనెంట్ అయిన ఇంపెల్లర్ రొటేట్ చేయడం వల్ల ఈ హైడ్రాలిక్ ఎనర్జీ అంతా మనకి వేరే ప్రెజర్ ఎనర్జీ కన్వర్ట్ అవుతుంది అనమాట. సో దట్స్ వై పంప్ ఈస్ మెకానికల్ టు హైడ్రాలిక్. సో 5 6 యూనిట్స్ అనేవి
5-6 యూనిట్స్ అనేవి బేసికల్గా డిఫరెన్స్ ఇది టర్బైన్స్కి పంప్స్కి. సో నో మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్. ఓకే, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ గురించి తెలుసుకోవాలి. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్. సో వాట్ ఈస్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్? సో వాటర్ని యూస్ చేసి మనం పవర్ ఎలా ప్రొడ్యూస్ చేస్తాం. సో మనకి టర్బైన్ యొక్క బేసిక్ ప్రిన్సిపలే ఈ హై లెవెల్ రిజర్వాయర్లో ఉన్న వాటర్ని తీసుకెళ్ళి టర్బైన్ మీద స్ట్రైక్ చేయించడం. బట్ ఎలా స్ట్రైక్ చేస్తాం? సో డైరెక్ట్గా మనం హిల్స్ కింద మనం టర్బైన్ పెట్టేసి సరిపోతా? నో, దేర్ ఆర్ సమ్ ఎక్విప్మెంట్స్ లైక్ సమ్ పెన్ స్టాక్ అని, ఓకే, పెన్ స్టాక్, స్లూస్ గేట్, సో ఇలా కొన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి. సో ఈ కాంపోనెంట్స్ అన్నీ మనం యూస్ చేస్తేనే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ తయారవుతుంది. సో వాట్ ఈస్ మెంట్ బై హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అండ్ డిస్కస్ ద ఎలిమెంట్స్ ఇన్ ఇట్ అనేది డైరెక్ట్గా 10 మార్క్స్ క్వశ్చన్కి అడిగే ఛాన్స్ ఉంది. వాట్ ఈస్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్? జస్ట్ మనం హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ డయాగ్రామ్ డ్రా చేయడం, దాంట్లో ఉన్న పార్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ దిస్ టర్బైన్స్ చాప్టర్. ఓకే, టర్బైన్స్ అనగానే చాలామంది అమ్మో టర్బైన్స్ అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, రకరకాల మోడల్స్ ఉంటాయి అనుకుంటాం. బట్ ఫస్ట్ మనం ప్రయారిటీ ఇచ్చుకోవాల్సింది షార్ట్ క్వశ్చన్స్కి అండ్ నోయింగ్ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ దట్. సో హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ని ఎస్ఏ కింద ఇవ్వచ్చు, యాజ్ వెల్ యాజ్ షార్ట్ క్వశ్చన్గా కూడా వాట్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అని ఇవ్వచ్చు 3 మార్క్స్ కింద. సో ఎస్ఐ కింద ఇస్తే డయాగ్రామ్ వేసి రాస్తారు, షార్ట్ క్వశ్చన్గా ఇస్తే జస్ట్ ఆ పార్ట్స్ మెన్షన్ చేసేస్తారు, రిజర్వాయర్, పెన్ స్టాక్ ఇలాగా. ఓకే, నెక్స్ట్ సో హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ గురించి తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఈజ్ యూ హ్యావ్ టు నో ద టైప్స్ ఆఫ్ టర్బైన్స్. ఓకే, టైప్స్ ఆఫ్ టర్బైన్స్, ఇంపల్స్ రియాక్షన్. ఓకే, ఇంపల్స్ రియాక్షన్. ఓకే, సో వాట్ ఈజ్ ఇంపల్స్ టర్బైన్? ఇంపల్స్ టర్బైన్ అంటే టాంజెన్షియల్ స్ట్రైక్ అవుద్ది. రియాక్షన్ టర్బైన్ అంటే అది వాటర్ని కూడా అది రియాక్షన్, ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ అనదర్ రియాక్టివ్ ఇంటర్ఫేస్. సో ఇది అర్థం కావాలంటే మీకు అసలు పెల్టాన్ టర్బైన్ అంటే ఏంటి, ఫ్రాన్సిస్ టర్బైన్ అంటే ఏంటి, కెప్లాన్ టర్బైన్ అంటే ఏంటో తెలియాలి. వాట్ ఈస్ పెల్టాన్, వాట్ ఈస్ ఫ్రాన్సిస్, వాట్ ఈస్ కెప్లాన్, అసలు అవి ఎలా ఉంటాయి, ఆ టర్బైన్స్ మోడల్స్ ఎలా ఉంటాయి, అసలు అవి ఎలా పనిచేస్తాయి అనేది మీకు తెలియాలి. సో అవి తెలియాలంటే యూ క్యాన్ సర్చ్ ఇన్ గూగుల్ అండ్ యూ క్యాన్ సర్చ్ ఇన్ యూట్యూబ్ ద డిఫరెన్సెస్, ద వర్కింగ్ అండ్ ద ప్రాక్టికల్ వీడియోస్ రిగార్డింగ్ దెమ్. అవి చూస్తే మీరు ఓన్గా అసలు అవి ఏంటో మీరు రాయగలరు. ఓకే, బికాస్ ఈ పెల్టాన్, ఫ్రాన్సిస్, కెప్లాన్ ప్రాబ్లమ్స్ మీకు అర్థం కావాలంటే ఇంపాక్ట్ ఆబ్జెక్ట్స్, వెలాసిటీ ట్రయాంగిల్స్ అర్థమైతేనే అర్థమవుతాయి. ఓకే, బట్ ఐ ఆమ్ జస్ట్ సేయింగ్ నో ఫర్ నోయింగ్ వాట్ ఈస్ ద టర్బైన్స్ చాప్టర్, ఎందుకంటే మనకి షార్ట్ క్వశ్చన్స్కి చాలా ఇంపార్టెంట్. ఈ టర్బైన్స్, పంప్స్ అన్ని యూనిట్స్ నుంచి అడుగుతారు కాబట్టి ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనకి షార్ట్స్ ప్రిపేర్ అయ్యామంటే ఎస్సేస్ కూడా ప్రిపేర్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పెల్టాన్ టర్బైన్ తెలుసుకున్నారు, పెల్టాన్ టర్బైన్ అంటే ఎలా ఉంటుంది, దాని డిజైన్ ఎలా ఉంటుంది, అందులో బకెట్స్ ఎలా ఉంటాయి, అది ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నారు. సో ఎస్ఏ క్వశ్చన్ అడగచ్చు కదా, ఎక్స్ప్లెయిన్ ద పెల్టాన్ టర్బైన్ విత్ ఎ నీట్ స్కెచ్ ఆర్ ఎక్స్ప్లెయిన్ ద ఫ్రాన్సిస్ టర్బైన్ విత్ ఎ నీట్ స్కెచ్, కెప్లాన్ టర్బైన్ విత్ ఎ నీట్ స్కెచ్. ఓకే, సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. సో ఇది ఎస్ఏ కాబట్టి ఓకే, సో ఫస్ట్ ఐ ఆమ్ సేయింగ్ యూ టు నో అబౌట్ దిస్ టర్మ్స్. నేను చెప్పే టర్మ్స్ అన్నీ కూడా తెలుసుకోండి. అట్లీస్ట్ సర్చ్ ఇన్ యూట్యూబ్ అండ్ అట్లీస్ట్ సర్చ్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్స్ వాట్ ఆర్ దోస్ బేసిక్ థింగ్స్, అసలు ఎలా పనిచేస్తుంది, హౌ దే వర్క్. సో అందులో ఉన్న మెయిన్ కాంపోనెంట్స్ ఏంటో తెలుసుకోవడానికి ట్రై చేయండి. ప్రాబ్లమ్స్ ఆర్ సెకండ్ ప్రయారిటీ. ప్రాబ్లమ్స్ అసలు ప్రిపేర్ అవ్వాలా వద్దా, చూడాలా వద్దా అనేది నేను లాస్ట్లో చెప్తాను. బట్ నో ద థింగ్స్ వాట్ ఐఎమ్ రైటింగ్ హియర్. సో నో ద కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ Pelton turbine, Francis turbine and Kaplan turbine, and also know the governing mechanisms. Okay, governing mechanisms. So governing గురించి కూడా తెలుసుకోండి. సో గవర్నింగ్ అంటే ఏంటి, గవర్నింగ్ అంటే ఏంటో మీకు అర్థం కావాలంటే అసలు ఫస్ట్ పెల్టాన్ టర్బైన్ అంటే ఏంటో అర్థం కావాలి, అందులో ఈ వాటర్ అనే టర్బైన్ మీద ఎలా స్ట్రైక్ చేస్తుందో అర్థం కావాలి. సో గవర్నింగ్ ప్రిన్సిపల్ అంటే కంట్రోలింగ్. ఓకే, కంట్రోలింగ్ అండ్ రెగ్యులేటింగ్. ఓకే, కంట్రోలింగ్ అండ్ రెగ్యులేటింగ్, దట్ ఈస్ ద గవర్నింగ్ టర్బైన్. గవర్నింగ్ అంటే కంట్రోలింగ్ అండ్ రెగ్యులేటింగ్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద అయిపోయింది. 5th యూనిట్ ఈస్ కంప్లీటెడ్. అండ్ ఆల్సో డ్రాఫ్ట్ ట్యూబ్ థియరీ అనేది ఉంటుంది, డ్రాఫ్ట్ ట్యూబ్. సో డ్రాఫ్ట్ ట్యూబ్ అనేది మనకి ఫ్రాన్సిస్ కెప్లాన్లో వాడతాం. డ్రాఫ్ట్ ట్యూబ్ అనేది అసలు డ్రాఫ్ట్ ట్యూబ్ షేప్ అనేది ఎలా ఉండాలి అనేది అంతా కూడా మనకు ఆ డ్రాఫ్ట్ ట్యూబ్లో చెప్తారు. సో దిస్ ఈజ్ అబౌట్ ద థింగ్స్ యూ హ్యావ్ టు నో ఇన్ ద 5th యూనిట్. సో 5th యూనిట్ మీరు స్కిప్ చేయొద్దు, ఈ టాపిక్స్ అయితే తెలుసుకోండి. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అంటే ఏంటి, అందులో పార్ట్స్ ఏముంటాయి, టైప్స్ ఆఫ్ టర్బైన్స్ ఏముంటాయి, పెల్టాన్, ఫ్రాన్సిస్, కెప్లాన్ అసలు డిజైన్స్ ఎలా ఉంటాయి, ఎలా పనిచేస్తాయి, అండ్
గవర్నింగ్ మెకానిజం అంటే ఏంటి, డ్రాఫ్ట్ ట్యూబ్ అంటే ఏంటి తెలుసుకోండి. ఓకే, నెక్స్ట్ ఈస్ 5th యూనిట్ అయిపోయింది. సో ప్రాబ్లమ్స్ గురించి నేను తర్వాత చెప్తాను. ప్రాబ్లమ్స్ అసలు చదవాలా వద్దా, స్కిప్ చేశారని తర్వాత చెప్తాను. బట్ నౌ ఫస్ట్ లెట్ us డిస్కస్ అబౌట్ ద ఇంట్రొడక్షన్ థింగ్స్. నెక్స్ట్ పంప్స్. సో పంప్స్లోకి వచ్చేద్దాం. సో పంప్స్ అనేటప్పటికీ పంప్స్ ఆర్ ఆల్వేస్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. One is positive displacement and another is rotodynamic. 2 types, positive displacement, rotodynamic. పాజిటివ్లో మళ్ళీ రోటరీ, రెసిప్రొకేటింగ్. ఓకే, ఫస్ట్ ఈ పంప్స్ క్లాసిఫికేషన్ అనేది మీకు అర్థం కావాలి. పంప్స్లో పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ ఏంటి, రోటరీ డైనమిక్ అంటే ఏంటి. పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ అంటే జస్ట్ పాజిటివ్గా ఇక్కడున్న వాటర్ని ఇంకొక సైడ్ పుష్ చేస్తాయి అంటే పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ అంటే ఇక్కడున్న వాటర్ ఉంది, ఈ వాటర్ని జస్ట్ ఎదురు పుష్ చేస్తాయి అంటే. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ రోటరీ పంప్ ఆర్ గేర్ పంప్ కానీ, వేన్ పంప్ కానీ, దీస్ ఆర్ ఆల్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ రోటరీ. రెసిప్రొకేటింగ్ అంటే తెలిసిందే మీకు, పిస్టన్, ఇవన్నీ. ఓకే, వీ హ్యావ్ టు నో వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ పంప్స్. ఓకే, వాట్ ఆర్ ద డిఫరెంట్ పంప్స్ డిజైన్స్. ఎందుకంటే ఇవే కాన్సెప్ట్స్ ఇక్కడ ఆయిల్ పవర్లో కూడా వస్తాయి. ఓకే, సో తెలుసుకునే ఈ పంప్స్ క్లాసిఫికేషన్, అసలు పంప్స్ ఏ టైప్స్ ఉంటాయి, పంప్స్ ఎలా పనిచేస్తాయి అనేది తెలుసుకుంటేనే మనకి 6th యూనిట్ అండ్ 7th యూనిట్లో కూడా కవర్ అవుతాయి పంప్స్ అంటే ఏంటనేది. సో పంప్స్ గురించి తెలుసుకోవాలి. అండ్ ఇక్కడ మీకు తెలుసుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పంప్స్ ఏంటంటే రెసిప్రొకేటింగ్ పంప్ అంటే ఏంటి, సెంట్రిఫ్యూగల్ పంప్ అంటే ఏంటి. ఓకే, రెసిప్రొకేటింగ్లో సింగిల్ యాక్టింగ్ అంటే ఏంటి, డబుల్ యాక్టింగ్ అంటే ఏంటి. ఓకే, బేసికల్గా వీటి గురించి కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ అయినా తెలుసుకోవాలి. బేసికల్గా ప్రాబ్లమ్స్ గురించి చెప్పట్లేదు, జస్ట్ నో అబౌట్ ద థింగ్స్. ఓకే, నో అబౌట్ దోస్ థింగ్స్, రెసిప్రొకేటింగ్ అండ్ సెంట్రిఫ్యూగల్ పంప్స్, హౌ దే వర్క్ అండ్ వాట్ ఆర్ ద మెయిన్ పార్ట్స్ అనేది మీకు అర్థం కావాలి. సో ఒకవేళ మీకు అర్థం కావట్లేదు అనిపించినా సరే, ఎలాగైనా కష్టపడైనా సరే తెలుసుకోండి కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద 6th యూనిట్. అండ్ ఈ 7th యూనిట్, సో ఈ 7th and 8th యూనిట్కి గురించి మాత్రం నేను ఏమీ చెప్పను. ఎందుకంటే ఇవన్నీ కూడా మీరు ఓన్గా నేర్చుకోవాల్సినవే, ఎందుకంటే అవన్నీ కూడా మనకి ప్రాక్టికల్గా కనిపించే థింగ్సే. సో ఇందులో ఏంటంటే హైడ్రాలిక్ సర్క్యూట్, ఓకే, హైడ్రాలిక్ సర్క్యూట్ అండ్ న్యూమాటిక్ సర్క్యూట్. ఓకే, హైడ్రాలిక్ సర్క్యూట్, న్యూమాటిక్ సర్క్యూట్ అంటే ఏంటో మీకు తెలిస్తే అర్థమవుతుంది. హైడ్రాలిక్ సర్క్యూట్లో ఉన్న పార్ట్స్, వాల్వ్స్ అంటే ఏంటి, అండ్ దీనికి డిఫరెన్స్ ఏంటి. సో ఇవన్నీ కూడా మీరు ఓన్గా నేర్చుకోవాల్సినవే. సో ఇవన్నీ కూడా ఎందుకు నేను డీటెయిల్గా చెప్పట్లేదు అంటే 5, 6, 7, 8 యూనిట్స్ ఆర్ హైడ్రాలిక్స్. సో హైడ్రాలిక్స్ అనేవి మనకి ప్రాక్టికల్ కనిపిస్తాయి. సో ఒకసారి నేను ఇప్పుడు క్లారిటీగా ఇచ్చేస్తున్నాను. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8 యూనిట్స్ ఉన్నాయి కదా. మొన్న చెప్పిన ఈ 4 యూనిట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఏంటంటే దీస్ ఆర్ ద మెకానిక్స్. ఓకే, ఫ్లూయిడ్ మెకానిక్స్. సో అంటే అందులో అన్ని ఫార్ములాసే, దెర్ ఈజ్ నథింగ్ మీకు ఎక్కడ కూడా బయట కనిపించవు. బయట చూస్తే మనకు ఫార్ములాస్ ఏమి కనిపించవు, జస్ట్ మెకానిజం కనిపిస్తుంది, దానికి ఫార్ములా అప్లై చేసుకుంటాం. బట్ ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ 5, 6 యూనిట్స్ ఉన్నాయి కదా, దీస్ ఆర్ కాల్డ్ యాజ్ హైడ్రాలిక్ మెషిన్స్. సో ఈ 5, 6 హైడ్రాలిక్ మెషిన్స్ అన్నీ మీకు కనిపిస్తాయి. సో యూట్యూబ్లో మీరు పెల్టాన్ టర్బైన్, యూట్యూబ్లో ఫ్రాన్సిస్, కెప్లాన్, పంప్, రెసిప్రొకేటింగ్, డబుల్ యాక్టింగ్, సింగిల్ యాక్టింగ్ అన్నీ క్లిక్ చేసిన మీకు యానిమేషన్ వీడియోస్తో సహా వస్తాయి. ఓకే, దట్ మీన్స్ దే ఆర్ ప్రాక్టికల్ వీడియోస్. అవి ఒక లెక్చర్తో అర్థమయ్యే వీడియోస్ కాదు, మీకు ఓన్గా వాటి వర్కింగ్ అర్థమైతేనే వాటి గురించి మీరు ఓన్గా రాయగలరు. సో వాటి వర్కింగ్ అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత మాత్రం మీదే. ఓకే, సో 5, 6 యూనిట్స్ గురించి తెలుసుకోండి, ఎందుకంటే మనకి షార్ట్ క్వశ్చన్స్ రాయడానికి ఇంపార్టెంటే, యాజ్ వెల్ యాజ్ అలాంటి చిన్న షార్ట్ క్వశ్చన్స్ని ఒక పెద్ద ఎస్సే క్వశ్చన్గా ఇవ్వచ్చు. సో లక్కీగా ఒకసారి గవర్నింగ్ ఆఫ్ పెల్టాన్ టర్బైన్ అనేది ఎస్సే క్వశ్చన్ కింద ఇస్తారు. సో గవర్నింగ్ ఆఫ్ పెల్టాన్ టర్బైన్ అంటే ఫస్ట్ మనకి పెల్టాన్ టర్బైన్ అర్థం కావాలి, పెల్టాన్ టర్బైన్లో గవర్నింగ్ ఎలా చేస్తారో అర్థం కావాలి, అందులో ఉన్న నాజిల్ని ఎలా కంట్రోల్ చేస్తారో మనకు అర్థమైతే గవర్నింగ్ క్వశ్చన్ అయిపోయినట్టే. ఆ సర్వో మెకానిజం గురించి అర్థమైతే మనకి గవర్నింగ్ కాన్సెప్ట్ అయిపోయినట్టే. సో అందుకే చెప్తున్నాను, నేను చెప్పిన మాత్రం చూడండి, సెర్చ్ చేయండి యూట్యూబ్లో, ఆబ్వియస్గా మీకు చాలా యానిమేషన్స్ దొరుకుతాయి, ఐడియా వస్తుంది. ఓకే, 5, 6 అండ్ దిస్ 7, 8 యూనిట్స్ ఆర్ దీస్ ఆర్ కాల్డ్ ఫ్లూయిడ్ పవర్ సిస్టమ్స్. ఓకే, ఫ్లూయిడ్ పవర్ సిస్టమ్స్. సో దీస్ ఆర్ ఆల్సో ద ప్రాక్టికల్ కాన్సెప్ట్స్. సో ఇవన్నీ కూడా 5, 6, 7, 8 యూనిట్స్ మాత్రం మీకు వీడియోస్ రూపంలో చూస్తేనే అర్థమవుతాయి.
Okay, if you are facing any difficulty in searching the videos, I will try to make a playlist regarding this 5 6 7 8 units, what we have to read, what we have to study and how అంతా కూడా నేను ఒక వీడియో రూపంలో ఐ విల్ ట్రై టు మేక్ ఇట్ అవైలబుల్ టు యూ. బట్ మీన్ వైల్ లెట్ మీ సే ఈ 1 2 3 4 5 6 7 8 యూనిట్స్ ఉన్నాయి కదా. సో మనకి టోటల్ ఎన్ని మార్క్స్, మనకి 80 మార్క్స్ ఉన్నాయి. సో 80 మార్క్స్లో మనకి ఎస్ఏ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఎస్ఏ క్వశ్చన్స్ 5 అటెంప్ట్ చేయాలి. సో షార్ట్ క్వశ్చన్స్ అన్నీ అటెంప్ట్ చేయాలి. అండ్ ఎస్ఏ క్వశ్చన్స్లో మీరు 1 2 3 7 8 ఓకే, ఒకవేళ 1 2 3 7 8 ఛాన్స్ పెట్టుకున్నారు అనుకోండి, 1 2 3 7 8 ఎస్ఏస్ కింద రాసి షార్ట్స్ అన్ని అటెంప్ట్ చేశారనుకోండి, యూ విల్ గెట్ ఏ 60 మార్క్స్ స్కోర్ కరెక్ట్గా రాస్తే. ఎందుకు 80 మార్క్స్ రావు, 5 ఎస్ఎస్ రాసేస్తున్నాను కదండి అంటే, ఇక్కడ మనకి హెచ్ఓపిసిఎస్ అనేది ఇట్ ఈస్ ఏ ప్రాబ్లమెటిక్ సబ్జెక్ట్. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు మంచి మార్క్స్ రావాలి అంటే 1 2 3 4 అండ్ 5 or 6 ఓకే, 5 or 6లో అటెంప్ట్ చేయండి, కంపల్సరీగా క్వశ్చన్ అటెంప్ట్ చేయండి. సో అందులో థియరీ వస్తే అటెంప్ట్ చేయండి, లేకపోతే 7 8 అటెంప్ట్ చేయండి. ఎందుకు నేను 5 6 7 8 అనేది లాస్ట్ ప్రయారిటీగా పెట్టాను, ఎందుకంటే ఇప్పుడు ఈ ఆన్లైన్ క్లాసెస్ జరగడం వల్ల మనకి చాలా మటుకు మనం విజువలైజేషన్ అనేది మర్చిపోయాం. ఎందుకంటే మనకి కరెక్ట్గా అర్థం కావట్లేదు టర్బైన్స్ పంప్స్ గురించి. సో టర్బైన్స్ పంప్స్ అర్థం కావాలి అంటే వెలాసిటీ ట్రయాంగిల్స్ అర్థం కావాలి, ప్రతిదీ డయాగ్రామ్ వేస్తూ చేయాలి. సో అందుకే అది మాత్రం ఐఎమ్ గివింగ్ యూ ఏ చాయిస్, అది మాత్రం లాస్ట్ ప్రయారిటీ. ఎవరైతే మెరిట్ నాకు 80కి 75 కావాలి, ఓకే 80కి 75 కావాలి, 70 కావాలి అనే వాళ్ళకి, ఆ మెరిట్ వాళ్ళకి మాత్రమే 5 6 7 8 యూనిట్స్ అనేది కంపల్సరీ చేసుకోండి. ఎందుకు 5 6 7 8 కంపల్సరీ 5 6 యూనిట్స్ అనేవి? సో 5 6 యూనిట్స్ అనేవి దే ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఈజీ అండ్ దే మస్ట్ అటెంప్టెడ్. ఓకే, బట్ రిమైనింగ్ అసలు మనకు ఒకసారి కూడా హెచ్ఎఫ్పిసిఎస్ అనే బుక్ తీయలేదు, హెచ్ఎఫ్పిసిఎస్ ఇప్పుడే రివైజ్ చేద్దాం అనుకుంటాను ఈ 2 వీక్స్లో అనేవాళ్ళు మాత్రం 1 2 3 4 7 8 అనేది ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకోండి. 1 2 3 4 7 8 కీప్ ఇట్ యాజ్ ఫస్ట్ ప్రయారిటీ. అండ్ నెక్స్ట్ ఈస్ నో ద థింగ్స్. ఇక్కడ చెప్పుకున్నాం కదా, ఈ కామన్గా ఈ టర్బైన్స్ పంప్స్ అసలు ఏంటి వాట్ ఆర్ ద థింగ్స్ అనేవి తెలుసుకోవడానికి చూడండి. సో యూ విల్ గెట్ ఏ మ్యాక్సిమమ్ అవుట్పుట్. సో like this we have to attempt this 8 units. So again I am saying don't leave the shorts. సో ఈ 1 2 3 4 5 6 7 8 యూనిట్స్ అన్నీ కూడా టచ్ చేస్తేనే మన షార్ట్ క్వశ్చన్స్ చూడగలం. ఓకే, సో నో ద థింగ్స్ ఆఫ్ ఎవ్రీ యూనిట్. సో అసలు ఫస్ట్ యూనిట్లో ఏమేమి థింగ్స్ ఉంటాయి, సెకండ్ యూనిట్లో ఏమేమి థింగ్స్ ఉంటాయి, థర్డ్ 4th 5 6 7 8 ఏమేమి థింగ్స్ ఉంటాయి, బేసిక్ థింగ్స్. నేను మీకు చెప్పింది ఏంటంటే 5 6 7 8 యూనిట్స్లో ఏమేమి మనం వెతుక్కోవాలి, అసలు ఏమేమి గురించి అసలు బేసిక్ అవేర్నెస్ ఉండాలి. మనకి పెల్టాన్ ఫ్రాన్సిస్ కెప్లాన్ మీరు అసలు ఫార్ములాస్ చూడలేదు, ప్రాబ్లమ్స్ తెలియవు, నో ప్రాబ్లమ్, బట్ అట్లీస్ట్ సీ వాట్ ఈస్ పెల్టాన్, వాట్ ఈస్ ఫ్రాన్సిస్, వాట్ ఈస్ కెప్లాన్ టర్బైన్ అండ్ హౌ ద గవర్నింగ్ మెకానిజం హ్యాపెన్స్. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి వీడియోస్ రూపంలో చూసి మెకానిజం రాసే టైపే. పంప్స్ కూడా అంతే, పంప్స్ కూడా టైప్స్ ఆఫ్ పంప్స్, అసలు స్క్రూ పంప్ ఎలా ఉంటుంది, గేర్ పంప్ ఎలా ఉంటుంది, వెయిన్ పంప్ ఎలా ఉంటుంది, పిస్టన్ పంప్ ఎలా ఉంటుంది, ప్లంగర్ పంప్ ఎలా ఉంటుంది, నో అబౌట్ దిస్ పంప్స్. అండ్ ఆల్సో ఆయిల్ పవర్ అండ్ న్యూమాటిక్. అసలు ఆయిల్ పవర్తో మనకి కార్ ఎలా లిఫ్ట్ అవుతుంది, న్యూమాటిక్ పవర్తో మనకి కంప్రెస్డ్ ఎయిర్ ఎలా బయటకు వస్తుంది అనేవి తెలుసుకోవడమే 7 8 యూనిట్స్. సో కీప్ ఏ గుడ్ గ్రిప్ ఆన్ దిస్ 5 6 7 8 యూనిట్స్. ఎందుకంటే మనకి షార్ట్స్ మాత్రం 30 క్వశ్చన్స్ 30 మార్క్స్కి అట్లీస్ట్ 25 మార్క్స్ రావాలన్నా సరే 8 యూనిట్స్ అటెంప్ట్ చేయాల్సిందే. అండ్ ఎస్ఎస్ మాత్రం 5 ఎస్ఎస్, ఆ 5 ఎస్ఎస్ 1 2 3 7 8 అటెంప్ట్ చేస్తారా, ఓకే, ఆర్ 1 2 3 4 7 8 అటెంప్ట్ చేస్తారా అనేది మీ ఇష్టం. సో చెప్పాను కదా ఇది ప్రాబ్లమేటిక్ సబ్జెక్ట్. సో మ్యాక్సిమం మీ ఆన్సర్ షీట్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండేలాగే చూడండి. అండ్ టేక్ ఏ గుడ్ కేర్ ఆఫ్ రిమెంబరింగ్ ద ఫార్ములాస్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. అందుకే మీకు 1 2 3 4 యూనిట్స్ అంత డీటెయిల్గా చేసి పెట్టింది, ఎందుకంటే ఫార్ములాస్ కన్ఫ్యూజ్ అవ్వకుండా రివిజన్ ఓరియంటెడ్గా మీకు ఉపయోగపడుతుందని 1 2 3 4 అంత కేర్ఫుల్గా చేసి పెట్టాను. ఈ 5 6 7 8 యూనిట్స్ ఇలా మనం ఒకటే కింద డిస్క్లోజ్ చేసేద్దాం. ఓకే, సో ప్రాక్టీస్ వెల్, అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ అండ్ ఎనీ complications regarding this subject, keep in the comment bar or message me. Okay, so practice well. Boom.